బట్ దెన్ నేను చూసిన విధానం చూస్తే వారంత పెద్ద గనులైన వ్యక్తులైనా కూడా దేవుని సేవలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి కూరగాయలు కోస్తాం, చర్చను తుడుస్తాం, టాయిలెట్స్ లాబరేటరీస్ కడుగుతాం. వాళ్ళు వచ్చి అడుగుతారు, అయ్యా మాకు ఏదైనా పని చెప్పండి, టాయిలెట్లు కడగాలని పర్వాలేదు కడుగుతాం. ఎందుకు అంతగా తగ్గించుకుంటాం? ద రికగ్నైజింగ్, నా జీవితాన్ని హెచ్చించిన వాడు దేవుడు, నా స్థితిని మార్చిన వాడు దేవుడు. నన్ను ఆ హీన స్థితి నుండి, దావీదు అంటాడు చూడు, గొర్రెలు కాసుకున్న నన్ను రాజుగా సింహాసనాన్ని ఎక్కించింది ఆయన. ఐఎమ్ హంబుల్ బిఫోర్, ఐ వుడ్ లైక్ టు సర్వ్ హిమ్. అందుకని దావీదు రాసిన కీర్తనలు అంటాడు, ఆయన పరిచయం చేస్తాను, ఐ రిజాయిస్, ఐఎమ్ హ్యాపీ టు సర్వ్ గాడ్. ఈరోజైతే మనుషుడు దేవుని కొరకు ఏదైనా చేయమంటే ఇచ్చే ఫస్ట్ ఎక్స్క్యూజ్ ఏంటి తెలుసా? మీరు చెప్పండి, ఏం చెప్తారు చెప్పండి? కరెక్ట్, టైం లేదు, నో టైం. టైం లేదు, దేవునికి టైం లేదంట. నీ జీవితాన్ని ఇచ్చి, బ్రతుకునిచ్చి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఉన్నత స్థానంలో పెడితే పురతనేత లేని వ్యక్తులు ఏమంటారు తెలుసా? టైం లేదు. దేవుడు నీకు అదే డైలాగ్ కొట్టాడు అనుకోండి, నీకు టైం లేదండి. ఎలాగుంటుంది, ఏమవుతుంది నీ బ్రతుకు? ఎంత హెచ్చుపుకి వెళ్తే ఏం ప్రయోజనమో, దేవుడు టైం లేదని మర్చిపోతే ఏమవుతుంది? యు సీ, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు రికగ్నైజ్, సర్వ్ గాడ్. ఏదో ఒక రీతిగా బాధపడండి, ఏదో ఒక రీతిగా పని చేయండి. See, I'm being a role model and example. I'm challenging myself. నాకు నేను ఛాలెంజ్ చేసుకుంటాను. నాకు ఇంత నొప్పులు, ఇంత అనారోగ్యమైన, ఐ నెవర్ కంప్లైంట్. నేను ఏదో మెసేజ్